మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అన్నా గురుడు కుజుడు కలిసి ఉంటే గురు కంటక యోగం అంటాం. దాని వలన డబ్బు నిలబడదు, అప్పులు ఇస్తే రావు, అప్పులు తీరవు. అన్నిటికంటే ముఖ్యం గురుడు సంతానకారకుడు కూడా కాబట్టి గర్భ నష్టాలు ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే గురుడు సంతానకారకుడు కాబట్టి పిల్లల వల్ల అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఏడిపించుకు తింటుంటారు పెద్ద అయినాక కూడా ఈ గురుకంట యోగం ఉన్న వాళ్ళు. అలాగే గురుకంట యోగం ఉన్న ఉదర సంబంధమైన బాధలు కూడా ఉంటాయి. రక్తగాండి లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మరి పిల్లలు అనుకూలంగా ఉండాలన్నా, గర్భనష్టాలు జరగకుండా ఉండాలన్నా, అప్పులు ఎవరికిచ్చినా తిరిగి రావాలన్నా, వీటిలన్నిటికంటే ముఖ్యంగా చదువులో అవాంతరాలు లేకుండా ఉండాలంటే గురువారం రోజున కానీ మంగళవారం రోజు కానీ సూర్యోదయానికి ముందే స్నానాదులు ముగించుకొని గొబ్బి చెట్టు దగ్గరికి వెళ్ళి, మనకు తెలుసు గొబ్బి పూలు అంటాం, ఈ నెలలోనే ఎక్కువ పూలు పూస్తే డిసెంబర్ దాకా ఉంటాయి. కనకాంబర పూలులాగా ఉంటాయి, డిసెంబర్ పూలులాగా ఉంటాయి, పసుపు రంగు పూలు ఉంటాయి. వంకాయ రంగులో ఉన్నదేమో నీటి గొబ్బి అంటారు, పసుపు రంగులో ఉన్నది మాత్రం గొబ్బి, ముళ్ళ గొబ్బి అని కూడా అంటారు, ముళ్ళ గోరింట అని కూడా అంటారు చాలామంది తెలియక. ముళ్ళ గొబ్బి ఈ చెట్టుని వేరుతో సహా సమూలంగా అంటే పూజాదులు ముగించుకుని ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి, ఓం వృక్షరాజా, నేను నా అవసరాన్ని మొత్తం మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించి నా పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి మనసులో అనుకుని అవి తీసుకొచ్చి నీడ నిండబెట్టి ఆ ముళ్ళ గొబ్బి చెట్టు యొక్క వేరు ఏదైతే ఉందో 1 అంగుళం 2 అంగుళాలు తాబీజునంత బిగించి ఇష్టదైవం దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకున్న ధరిస్తే చదువు బాగా చదువుతారు, పిల్లలు అనుకూలంగా ఉంటారు. ముఖ్యంగా రోగ బాధలు రక్తగాని చాలా వరకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. డబ్బు ఖర్చు ఎక్కువైపోతుంటే ఆ ఖర్చు కంట్రోల్లోకి వస్తుంది. డబ్బు దగ్గర పెట్టుకుంటే అనవసరం ఖర్చులు కాకుండా ఎంతవరకు ఖర్చులు అంతవరకు ఉండే డబ్బుని రమ్మని కోరుకుంటుంది ఈ గోరింత చెట్టు. అయితే ఈ గోరింత వేరుని ఎవరైతే ధరిస్తారో వాళ్ళు కుడి చేతికి పసుపు రంగు దారాన్ని కంకణంగా కట్టుకోవాలి. అలాగే ఈ ముళ్ళ గోరింట చెట్టుని జాగ్రత్తగా మాడగొట్టి ఆ మాడిని ఏదైతే ఉందో దానిని జాగ్రత్తగా తేనెతో కలిపి రంగరించి రోజు నాకుతూ ఉంటే, తేనె పైన నాలుక పైన వేసి నాకుతున్నప్పుడల్లా వీళ్ళకి ఆ రక్తగాని వీరోచనాలు తగ్గిపోతాయి, జిగట వీరోచనాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ముళ్ళ గోరింత చెట్టుని సమూలంగా మనం ఎండబెట్టిన తర్వాత దాన్ని మసలబెట్టి వచ్చే కషాయం నోట్లో కుక్కులించేస్తుంటే ఈ చిగుళ్ళ నుంచి వచ్చే రక్తం కానీ, చిగుళ్ళ నుంచి వచ్చేటువంటి దుర్వాసన లాంటివి కానీ, చిగుళ్ళు వాపు లాంటివి కానీ పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పచ్చిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా దంచి చంటిబిడ్డ తల్లికి పాల ఉబ్బసం అని అంటారు. ఉబ్బసం తల్లికి ఆయాసం వస్తుంటుంది, బిడ్డకి ఆయాసం వస్తుంటుంది. పాల ఆయాసం రాకుండా ఉండాలి, ఉబ్బసం రాకుండా ఉండాలంటే ఆ రొమ్ము పైన జాగ్రత్తగా జాగ్రత్తగా అద్ది ఒక 5-6 గంటల తర్వాత తిరిగి మళ్ళీ కడిగేసుకోవటం లాంటివి చేస్తుంటే ఆ వచ్చే పాల వల్ల బిడ్డకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలు ఉబ్బసం కలగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది బొల్లి లేకుంటే ఇతరితర స్కిన్ ఎలర్జీ లాంటివి ఉన్న వాళ్ళు కూడా దీన్ని అన్నీ కలిపి శుభ్రంగా పొడి కింద చేసి దాన్ని నూనెలో వేసి బాగా మసలిచ్చిన తర్వాత ఆ నూనెని వడపోసి అందులో హారతకపూరం కలుపుకొని ఒంటికి రాస్తే ఎటువంటి మచ్చలన్నీ పోతాయని కూడా అంటారు. అది ఆయుర్వేదంలో చెప్పబడింది. ఒక్కోసారి ఎలకలు కొరుకుతాయి, దానివల్ల కూడా మనకి బొల్లి వ్యాధి వస్తుందని, మచ్చలు వస్తాయని. ఎలకలు అయితే సుంచులు అని అంటారు, పొడవైన ముక్కలు ఉంటాయి, అది కలిసినా ప్రమాదమే. సుందెలక అనేది అంటారు దాన్ని, సుంచెలక అని దాన్ని అంటారు. అటువంటి కలిసినప్పుడు కూడా దీని యొక్క కషాయం ఏదైతే ఉందో రోజు ఒక 3 ఔన్సులు రోజు పొద్దుట సాయంత్రం తీసుకుని కంటిన్యూగా ఒక 6 రోజులు తీసుకుంటే చాలు, ఇక ఎటువంటి ఎలక కూర్చున్న విషబాధలు కూడా ఉండవు. అంతేకాకుండా ఈ గోరింటాకు వేరు చూర్ణాన్ని బాగా చేసి దాన్ని జాగ్రత్తగా తేనెను చేర్చి బియ్యపు కడుగులో కలుపుకొని తాగితే కూడా ఈ తేలు ఇటువంటి విష జంతువుల భయం కూడా మనకు ఉండవు. తర్వాత జాతక ప్రకారంగా కొంతమంది దీన్ని ముళ్ళగోరంత చెట్టుని జాగ్రత్తగా వేళ్ళతో సమూలంగా తీసుకొచ్చి ఇంటి పైన కూడా వేలాడ కట్టుకుంటారు. నరకోశ శత్రు బాధ లేకుండా ఉండాలని, పురుగు పుట్ర ఇటువంటి ఇంట్లోకి రాకుండా ఉంటాయని దాని ఆ ఆలోచనలకి. అలాగే కొంతమందికి దగ్గు కంటిన్యూ వస్తుంటే పొడి దగ్గులాగా వస్తుంటుంది. అటువంటి దగ్గు వచ్చేవాళ్ళు కూడా గొబ్బి వేరుని బాగా మార్చాలి, వేరును మార్చాలి. దాన్ని సన్నని మెత్తగా పొడి కింద చేసి అల్లరసంతో కలిపి కొద్దిగా తేనె కలిపి రోజు ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఈ పొడి దగ్గులు అంటారు. కొంతమంది ఏంటంటే మందుల వల్ల ఈ పెట్టిన వాళ్ళు కూడా ఎలాంటి పొడి దగ్గులు వస్తాయని అంటారు, అటువంటివి కూడా పోతాయి ఇటువంటిది తాగటం వల్ల. కాబట్టి ఈ చెట్టు మీకు నేను చూపెడతాను చూడండి ఎలాగుంటుందంటే, మన ఇంచుమించుగా ఆకును చూస్తే మీకు కనకాంబరం చెట్టు ఆకు ఎలాగ ఉండదు అలాగే కనపడుతుంది. పూలు చూస్తే ఇక ఎల్లో కలర్లో ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, ప్రతి పువ్వు దగ్గర కూడా ముళ్ళు ఉంటాయి, కణుపుకి కణుపులాగా ఉండే ముళ్ళు ఉంటాయి. దీన్ని ముళ్ళ గోరింత గొబ్బి చెట్టు అని కూడా అంటారు. ఈ గొబ్బి చెట్టుని నేను చెప్పినట్టుగా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మరి మాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, అలాగే నిండి నూరేళ్లు జీవించు, అలాగే మూలికా ప్రపంచం అనే పుస్తకాలు తెప్పించుకున్నాను. అందులో ఎన్నో రకాలు ఇటువంటి అంశాలు పొందుపరిచాను. అవి మీరు తెలుసుకోవాలండి, మీకు కావాల్సినవి మీరు చేసుకుని విజయాలు పొందండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డిని.